ఆయన చంపి అతని గుండెను బయటకు లాగి యక్షిణి అదృశ్యమైందని టైప్ రైటర్ కీస్ని నొక్కుతున్న వ్యక్తి ఒక్కసారి ఆగి గట్టిగా ఊపిరి పీల్చుకుని మళ్లీ టైపింగ్ చేయడం మొదలుపెట్టాడు. అది అర్ధరాత్రి అవడం వలన మూసి ఉన్న గది నుండి టిక్ 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 అంటూ టైప్ రైటర్ కీస్ నొక్కుతున్న శబ్దం చాలా క్లియర్గా వినపడుతుంది. ఆ గది లోపల నల్లని కోటు, పెద్ద రౌండ్ గ్లాసెస్ ధరించిన వ్యక్తి చైర్ పైన కూర్చుని ఏదో టైప్ చేస్తూనే ఉన్నాడు. ఆ రూమ్ మొత్తం వందల సంఖ్యలో పుస్తకాలున్నాయి. చూస్తుంటే పుస్తకాలతోనే ఇల్లు కట్టారేమో అనిపించేలా ఉంది. టైప్ రైటర్ పక్కనే ఆ టేబుల్ మీద ఉన్న యాస్ట్రే ఫుల్గా బూడిదతో, సగం కాలి వదిలేసిన సిగరెట్స్తో నిండిపోయింది. యక్షిణి కథని టైపింగ్ చేయడం ఆపిన రచయిత భరద్వాజ్ ఇంకో సిగరెట్ వెలిగించి తనలో తాను, ఈ భాగం పూర్తయింది. ఇక తరువాతి భాగంలో వసుధ తన భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకుని, అలాగే యక్షిణి శాపమేంటో కనుగొని ఆమెకు శాప విముక్తి చేయడంతో కథ పూర్తవుతుంది. పాఠకులకు ఇది ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటూ సిగరెట్ దమ్ము గట్టిగా లాగి తన మొబైల్ ఫోన్లో ఒక నంబర్ని సర్చ్ చేసి ఎవరికో కాల్ చేస్తాడు. అవతలి వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయగానే, హలో మల్లేష్, కథ సిద్ధంగా ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను అని భరద్వాజ్ రిలాక్స్డ్గా చెప్తాడు. మల్లేష్ కొద్దిగా నిద్రమత్తులోనే, ఓ, కథ పూర్తయిందా? అవును సార్, మంచి విషయమే చెప్పారు. కానీ నేను ఒకటి అడుగుతాను, తప్పుగా అనుకోకండి. మీరు ఈ విషయం నాకు ఉదయాన్నే కూడా చెప్పొచ్చుగా, అర్ధరాత్రి నాకు కాల్ చేసి చెప్పాలా అని అడుగుతాడు. భరద్వాజ్ సిగరెట్ పీల్చుతూ, అర్ధరాత్రా? అయినా ఇప్పుడు టైం ఎంత అంటూనే భరద్వాజ్ తన చేతుకున్న పాత గడియారం చూస్తాడు. వెంటనే అతను సమయం రాత్రి 3 గంటలయిందని గుర్తించి తన తప్పు తెలుసుకుని, రాత్రి 3 గంటలయిందా? ఓహ్, నాకు తెలియనే లేదు. సారీ మల్లేష్, నేనింకా 9-10 అవుతుందనుకున్నాను అని అంటాడు. మల్లేష్ ఉత్సాహంగా, పర్లేదు సార్, మీరు టైం కూడా పట్టించుకున్నంత ఇష్టంతో కథ రాశారని నాకు అర్థమైంది. ఇంతకీ ఇప్పుడు మీరు రాసిన కథ పేరేమిటి అని అడిగాడు. ఈ కథ పేరు యక్షిణి ఒక మంత్రగత్తె. భరద్వాజ్ గర్వంగా సమాధానమిచ్చాడు. అది విన్న మల్లేష్ భయంతో, ఏంటి సార్, మీరు యక్షిణి అన్నారా అని అడుగుతాడు. అవును, యక్షిణి. ఏమైంది? దాని గురించి నువ్వెందుకు భయపడుతున్నావు? అతనెందుకలా భయపడుతున్నాడో తెలుసుకోవాలనే ఆసక్తితో భరద్వాజ్ అడుగుతాడు. మల్లేష్ కొద్దిగా కంగారుగా, సార్, ఈ యక్షిణి మీ గ్రామానికి సమీపంలో ఉన్న కృష్ణానది చుట్టూ తిరుగుతుందని, ఇంకా మగాళ్లతో శృంగారం చేసి తర్వాత వాళ్లను చంపేస్తుందని విన్నాను. యక్షిణి తిరిగే గ్రామంలోనే ఉండి కథ రాయడం వల్ల మీరు ప్రమాదంలో పడతారని అనుకోవట్లేదా? యక్షిణి మిమ్మల్ని ఏదైనా చేస్తుందేమో అని భయం లేదా అని అడిగాడు. మల్లేష్, ఊరి ప్రజలు చెప్పినట్టు యక్షిణి నువ్వు అనుకునేంత చెడ్డదేం కాదు అని భరద్వాజ్ బదులిస్తాడు. అదేంటి సార్ అని అడిగిన మల్లేష్కి, నా ఉద్దేశం ఏమిటంటే, యక్షిణులు చాలా మంచివారు. ఎంత మంచివారంటే ఇతరుల ఆనందం కోసం వారు సర్వం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ కొన్నిసార్లు జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. అవి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి అని భరద్వాజ్ సమాధానమిస్తాడు. మీరేమంటున్నారు సార్? నాకేం అర్థం కాలేదు. గందరగోళంతో మల్లేష్ బదులిచ్చాడు. భరద్వాజ్ తన కంటి అద్దాల్ని సరిచేసుకుని, మన హిందూ పురాణాల ప్రకారం ఈ విశ్వంలో చాలా లోకాలున్నాయి. వాటిలో వివిధ దేవతలు, అసురులు, ఇంకా రాక్షసులు ఉంటారు. ఈ అన్ని లోకాల మధ్య దూరం భూమి కన్నా భిన్నంగా ఉంటుంది. వీటిలో అన్నింటికన్నా పైన విష్ణులోకం ఉంటుందంటారు. ఇక అన్నిటికన్నా క్రింద యక్షిణి, అప్సర మరియు యక్షులు ఉంటారు. క్రిందుండే లోకం భూమికి చాలా దగ్గరగా ఉంటుంది. ఏ లోకం దేవతలు మనకి దగ్గరగా ఉంటారో ఆ దేవతలు మనకు అత్యంత సన్నిహితులుగా త్వరగా ప్రసన్నమవుతారు అని మల్లేష్కి వివరిస్తున్నాడు. మల్లేష్ ఎంతో ఎక్సైట్మెంట్తో, అయితే సార్, ఈ దేవతలు ఎందుకంత త్వరగా ప్రసన్నమవుతారు అని అడుగుతాడు. ఎందుకంటే సరైన దిశలో ఇంకా సరైన సమయంలో ఒక మంత్ర సాధనను నిరంతరం చేయడం ద్వారా ఆ తరంగాలు ఈ దేవతలకు త్వరగా చేరుతాయి. ద్వాపర యుగం చివరలో ఈ యక్షిణీల ప్రపంచం నుండి ఒక యక్షిణి భూమిపైకి వచ్చి శాపగ్రస్తురాలయ్యింది.
అది ఆమె జీవితాన్ని శాశ్వతంగా మార్చిన శాపం అని భరద్వాజ్ మరింత వివరంగా చెప్పాడు. తనపై పెట్టబడిన శాపం కారణంగా యక్షిణి భూమిపై ఇరుక్కుపోయిందని తెలిసి మల్లేష్కి పూర్తిగా నిద్రమత్తు వదిలిపోయి, ఏం శాపం సార్? ఇంతకీ ఆమెను శపించిందెవరు అని అడిగాడు. మల్లేష్ ప్రశ్నకు మనసులో నవ్వుకున్న రచయిత, దానికి సమాధానం తెలుసుకోవాలంటే నా పుస్తకం 2వ భాగం కోసం వెయిట్ చేయాల్సిందే అని చెప్పేలోపు మల్లేష్ ఫోన్లో కెవ్వు నరిచిన శబ్దాన్ని వింటాడు భరద్వాజ్. మల్లేష్, ఏమైంది నీకు? ఎందుకలా అరిచావు అని అడుగుతాడు. అటు నుండి ఏ సమాధానమూ లేదు. కాని టక్ టక్ మంటూ ఫోన్లో వింత శబ్దాలు వినిపించాయి. భరద్వాజ్లో కంగారు మొదలైంది. హలో మల్లేష్, మాట్లాడు, నీకేమైంది? ఉన్నావా అని అరిచాడు. లైన్లోనే ఉన్నాను అని మల్లేష్ కంగారు పడుతూ మాట్లాడాడు. అతని మాట విని ఊపిరి పీల్చుకున్న భరద్వాజ్ మరో సిగరెట్ వెలిగించి, మల్లేష్, అసలేమైంది అని అడిగాడు. లైట్స్ అన్ని ఆపి పడుకొని మీతో మాట్లాడుతున్నా. ఇంతలో ఒక పిల్లి నా మీద నుండి కిటికీలోకి దూకింది సార్. అందుకే భయంతో గట్టిగా అరిచా. అప్పుడే ఫోన్ కింద పడిపోయింది అని చెప్పాడు మల్లేష్. అందుకు భరద్వాజ్ నవ్వుతూ, బతికించవయ్య మల్లేష్. అయినా పిల్లికే భయపడే నువ్వు ఇంత రాత్రి వేళ యక్షిణి గురించి ఎలా మాట్లాడుతున్నావు అని అడిగాడు. మల్లేష్ ఇందాక భయపడి తీసిన దుప్పటిని తిరిగి కప్పుకుంటూ, ఆమెకున్న శాపం ఏంటో చెప్పమంటే బుక్ చదవమంటున్నారు. మీ పుస్తకాలు అమ్ముడుపోవడానికి ఇదే మంచి మార్కెటింగ్ ప్లాన్ సార్ అని చమత్కారంగా అన్నాడు. భరద్వాజ్ కొద్దిగా బాధతో, అవును, నేను నా పుస్తకాన్ని అమ్ముతున్నాను. కానీ దాంతోపాటు నా బాధను కూడా అమ్ముకుంటున్నాను. ఈ పుస్తకాన్ని రాయడం కోసం నా అనుకునే వాళ్ళందర్నీ పక్కన పెట్టి నా చేతిలో ఉన్న సిగరెట్లా నా జీవితాన్ని కాల్చుకుంటున్నాను. బాధతో నాకు తెలియకుండా రాలే నా కన్నీళ్లకైనా డబ్బులు వసూలవ్వాలి కదా. ఏదేమైనా జీవితంలో ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఏ మనిషి చెడ్డవాడిగా పుట్టడు. చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల చెడ్డవాడిగా మారుతాడంతే అని చెప్తాడు. అంటే మీ పుస్తకంలో యక్షిణి చెడ్డది కాదు, కానీ చెడ్డదానిగా మారాల్సి వచ్చింది, అంతేనా సార్ అని ఆత్రంగా అడిగాడు మల్లేష్. చెప్పాను కదా, నేను ఏ ప్రశ్నలకి సమాధానం చెప్పను. నీకు సమాధానం కావాలంటే పుస్తకం 2వ భాగాన్ని చదవాల్సిందే, అర్థమైందా అని నిక్కచ్చిగా చెబుతాడు భరద్వాజ్. మల్లేష్ తడబడుతూ, సార్, ఒక విషయం అడగొచ్చా అని అంటాడు. ఇంకా నువ్వు నమ్మట్లేదు కదా, సరే అడుగు భరద్వాజ్ సమాధానం ఇచ్చాడు. సార్, మీ మాటల్ని బట్టి చూస్తుంటే యక్షిణితో మీకు చాలా దగ్గర పరిచయం ఉన్నట్టుంది. మీరు ఈ యక్షిణిని ఎప్పుడైనా చూసారా అని అడిగాడు. మల్లేష్ ప్రశ్న విన్న భరద్వాజ్ ముఖం గంభీరంగా మారింది. అతని కళ్లల్లో కదలిక లేదు. మౌనంగా ఉండిపోయాడు. అతని ముఖంలోని ఫీలింగ్స్ ను చూస్తుంటే అతను ఆలోచనల లోతుల్లోకి కూరుకుపోయినట్టు అనిపిస్తుంది. భరద్వాజ్కు చాలా గుర్తొస్తున్నాయి. కానీ ఆ విషయాలని మల్లేష్తో పంచుకోవాలనుకోవట్లేదు. బయట గాలి గట్టిగా వీయడం మొదలైంది. కిటికీ తలుపులు శబ్దం చేస్తున్నాయి. ఏమేం సార్, ఎందుకు మౌనంగా ఉన్నారు? యక్షిణిని ఎప్పుడైనా చూసారా? ఆమె మీకు ఎదురుపడిందా అని మల్లేష్ అడిగాడు. భరద్వాజ్ మెల్లగా సిగరెట్ దమ్ములాగుతూ, యక్షిణి ఎప్పుడూ నాకు ఎదురవ్వలేదు. ఎందుకంటే యక్షిణి నా దగ్గరే. అతనిలా చెబుతున్నాడో లేదో కాల్ డిస్కనెక్ట్ అయింది. భరద్వాజ్ తన మొబైల్ స్క్రీన్ ని చూస్తూ తనలో తాను, అరే, కాల్ కట్ అయిందేంటి? నెట్వర్క్ లేనట్టుంది. ఈ పల్లెటూళ్లలో ఇదే సమస్య. నెట్వర్క్ వస్తుంది పోతుంది, స్థిరంగా అస్సలుండదు అంటూ పక్కనే ఉన్న కిటికీ తీసి బయటకు చూశాడు. తుఫాను ముందు హెచ్చరికలా హోరున వీస్తోంది గాలి. కిటికీని మూసి భరద్వాజ్ తన కుర్చీ పక్కన ఉంచిన ఊతకర్ర సహాయంతో నిలబడ్డాడు. అతనికి ఒక కాలు సరిగా పనిచేయదు. అందుకే అతను కుంటుకుంటూ నడుస్తుంటాడు. తనలా కుంటుకుంటూ 2 అడుగులు ముందుకు వేశాడో లేదో గదిలోని లైట్స్ వెలుగుతూ ఆగిపోవడం, వెంటనే మళ్లీ వెలగడం మొదలైంది. అరే, అకస్మాత్తుగా ఈ లైట్స్కేమైంది? గోడకున్న లైట్స్ ను చూసి తనలో తాను ఆశ్చర్యపోయాడు. లైట్స్ పూర్తిగా ఆరిపోయాయి. ఇప్పుడు ఆ గదిలో చిమ్మ చీకటి నిండి ఉంది. అంతటి చీకట్లో అతను కదలడం కూడా కష్టమే. అయినా అలా కుంటుకుంటూ అతి కష్టం మీద మళ్లీ కిటికీ తెరిచి బయటకు చూశాడు. ఇప్పుడు హోరుగాలి కాదు కదా,
చెట్టు ఆకు కూడా కదలడం లేదు. చాలా ప్రశాంతంగా ఉంది. ఆశ్చర్యంతో అసలు ఈ రోజు ఏం జరుగుతోంది, ముఖ్యంగా ఈ లైట్స్ అని తనలో తాను ఆలోచిస్తున్నాడు. అప్పుడే ఒక భయంకరమైన ఆలోచన తన వెన్నులో వణుకు పుట్టించింది. తను వచ్చిందా? లేదు, లేదు, తను కాదు, తను రాలేదు అని భయం నిండిన కళ్ళతో భరద్వాజ్ తనలో తాను చెప్పుకుంటున్నాడు. అప్పుడే టైప్ రైటర్ కీస్ వాటంతటికవే ఏదో టైప్ చేస్తున్నాయి. భరద్వాజ్కి విషయం అర్థమై మెల్లగా కుంటుకుంటూ దగ్గరకు వెళ్ళి అక్కడ ఏం రాస్తుందో చదివాడు. అంతే, అతనికి అప్పటి వరకు ఉన్న ధైర్యం మొత్తం చచ్చిపోయింది. ఎందుకంటే అక్కడికి ఎవరు వచ్చారో తనకు అర్థమైపోయింది. అప్పటి వరకు రాసిన పేపర్స్ అన్నీ ఒక్కసారిగా గాల్లోకి లేచి చల్లా చెదరయ్యాయి. టేబుల్ పైన ఉన్న యాస్ట్రే కింద పడి ముక్కలు ముక్కలయ్యింది. పక్కనున్న బుక్స్ మొత్తం నిప్పంటుకొని కాలిపోతున్నాయి. అతని ఫేస్ మొత్తం చెమటలు పట్టేసింది. ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళాలి అనుకుంటుండగా ఇంతలో మూసి ఉన్న అతని గది తలుపు దానంతట అదే ఒక్కసారిగా భళ్ళుమని తెరుచుకుంది. తెరుచుకున్న ఆ తలుపు వైపు నుండి తెల్లని కాంతి మసకగా పడుతోంది. వెంటనే భయంతో భరద్వాజ్ తన ఊతకర్ర సాయంతో అడ్డుగా నడవడానికి ప్రయత్నించాడు. అప్పుడే నీటిలో మాటు వేసిన మొసలి దాడి చేసినట్టు ఎవరో తన కాలును పట్టుకుని లాగడంతో "ఆ, నా కాలు!" అని గట్టిగా అరిచాడు. అలా అరుస్తూనే ఒక్కసారిగా నేలపై పడిపోయాడు. అతను చేత్తో తన కాలిని పట్టుకోవడానికి ట్రై చేశాడు. కానీ అక్కడ అతనికి ఇంకో చేయి తగిలింది. భయంతో ఒక్కసారిగా భరద్వాజ్ వెంటనే తన చేతిని తీసేశాడు. తలుపు వైపుకు పాకుతూ భరద్వాజ్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ గది నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఎంత పాకుతున్నా అతను వెనక్కే వెళుతున్నాడు. ఎలాగో అలాగా కొద్ది కొద్దిగా తన శక్తినంతా ఉపయోగించి తలుపు వైపుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇంతలో అతని ముందున్న తలుపు వేగంగా మూసుకుంది. "ఏ, ఎవరు నువ్వు?" భయంతో బాధతో మూలుగుతూ అడిగాడు భరద్వాజ్. "యక్షిణిని, నేను యక్షిణిని, నీ మరణాన్ని." చీకటిలో నుండి ఆ స్వరం 100 మృదంగాల మోతలా వినిపించింది. మూసి ఉన్న ఆ గది నుండి బయటకు ఏమీ వినిపించలేదు. కొన్ని క్షణాల తర్వాత భరద్వాజ్ గట్టిగా అరవడం వినిపించింది. మనసుని కలిచివేసే అరుపది. మరుక్షణమే అతని శరీరంలోని మొత్తం రక్తం నవరంధ్రాల నుండి ఒక విస్ఫోటనంలా బయటకు చిమ్మి ఆ గది గోడల మీద పడి గది మొత్తం రక్తపు మడుగులా మారింది. ఆ గది తలుపు కింద నుండి భరద్వాజ్ రక్తం కారి మెల్లగా బయటకు ప్రవహిస్తుంది. ఇంతకు ముందే టైప్ రైటర్ దగ్గర భరద్వాజ్ చూసి షాక్ అయిన ఒక తెల్లటి పేపర్ ఎర్రగా మారిపోయింది. ఆ పేపర్ పైన "ఈ రోజుతో నీ కథ ముగిసింది" అని రాసింది. వెంటనే